శుభోదయము, అందరికీ నమస్కారము. యోగాలే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మెరుగైన ఆరోగ్యమే మీ ప్రాధాన్యమా? ఇప్పుడు నైపుణ్యం గల మీ డాక్టర్ల సేవలు నెల్లూరు పొగతోటలోని నారాయణ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ లో కూడా డాక్టర్ కె హరికృష్ణారెడ్డి, సీనియర్ ఆర్థోపెటిక్ సర్జన్, ఫిజియోథెరపీ సేవలు కూడా అందుబాటులో కలవు. నారాయణ మల్టీ స్పెషాలిటీ క్లినిక్, సండే మార్కెట్ దగ్గర, పొగతోట, నెల్లూరు. సో ఈ రోజుటి కార్యక్రమంలో మనము మహిళలు ఫేస్ చేసే ఫైబ్రాయిడ్స్ అనే సమస్య గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫైబ్రాయిడ్స్ అని అంటే మన గర్భాశయంలో చిన్న చిన్న కణతులు మాదిరిగా మనకి ప్రొడ్యూస్ అయి ఉంటాయి. రీప్రొడక్టివ్ ఏజ్ స్టార్ట్ అయిన ఫ్రమ్ ది ఏజ్ 13 నుంచి 55-60 దాకా, అంటే మన మెనోపాజ్ వచ్చేంత వరకు ఈ లైఫ్ స్పాన్లో, ఈ డ్యూరేషన్లో ఎప్పుడైనా కూడా మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి కలగవచ్చు. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి చిన్న మనకి గింజ సైజు నుంచి ఒక గ్రేప్ సైజు దాకా కూడా పెరగవచ్చు. మన బాడీ లోపల, గర్భాశయం లోపల చిన్న గింజ అంటే ఆవాలంత గింజ ఉండొచ్చు, లేదా గ్రేప్ సైజ్ అంత దాకా కూడా పెరగచ్చు. ఇవి ఎందుకు ఫామ్ అవుతాయి అని అంటే దీనికి స్పెసిఫిక్ రీజన్ అంటూ లేదు. ఫ్యామిలీ హిస్టరీ అంటే తల్లులకి, సిస్టర్స్కి, మన మదర్స్కి, సిస్టర్స్కి లేదా మన గ్రాండ్ మదర్స్కి ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. రెండవది, టూ మచ్ ఆఫ్ ఒబెసిటీ, ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఉన్నా కూడా మీకు ఈ కణుతులు అనేవి రావచ్చు. మూడవది, లైఫ్ స్టైల్, ఎక్కువగా స్ట్రెస్ పడుతూ ఉన్న స్ట్రెస్ వల్ల మనకి హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి. మన బాడీలో డెవలప్ అయ్యే హార్మోన్స్, రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఇవి కానీ కొద్దిగా డిస్టర్బ్డ్ సైకిల్లో ఉన్నా కూడా ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ నిర్దిష్టంగా ఇదే కారణమని లేదు, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి రావచ్చు. ఇన్ జనరల్గా అయితే నేను ఇందాక చెప్పిన 13 years 55 years చెప్పాం కదా, ఈ ఏజ్ గ్యాప్లో ఎప్పుడైనా రావచ్చు. కానీ 40 to 50 years వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఈ ఏజ్ పాపులేషన్లో ఫైబ్రాయిడ్స్ కొద్దిగా ఎక్కువ చూస్తుంటారు ఇటువంటి మహిళల్లో. మనకి ఋతుస్రవము, మెనుస్ట్రేషన్ అనేది జరగాలి అని అంటే లేడీస్లో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ వల్ల కలుగుతూ ఉంటుంది. సో ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్లో అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్డ్గా, అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ప్రొడ్యూస్ అయినా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కణుతులు అనేవి ఎలా ఫామ్ అవుతాయి అని అంటే మన బాడీ మొత్తం ఏంటి, మజిల్స్ ఉంటాయి. మజిల్స్ అంటే కండరాలు ఉంటాయి, బోన్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి. అగైన్ ఒక కండరము అని అంటే కణాల సమూహం, ఒక చాలా కణాలు కలిపితే ఒక కండరం అనేది తయారవుతూ ఉంటుంది. ఇవి బాడీ స్ట్రక్చర్ బట్టి మనకి ఏ కండరాలు ఎలా ఉంటాయో మన బాడీ సిస్టమ్ ఉంటుంది. అలా కాకుండా మన బాడీలో కొన్ని సెల్స్ వాటంతట అవే బ్రేక్ అయ్యి మళ్ళీ మల్టిప్లై అవుతూ ఒక చిన్న మజిల్ లాగా, చిన్న లిగమెంట్ లాగా అసలు అది ఉండవలసిన ప్లేస్లో కాకుండా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఒక కణము కండరంలో ఉండకుండా వేరే ప్లేస్లో మల్టిప్లై అయిపోతూ ఉంటుంది ర్యాపిడ్గా. ఈ కణుతులు ఏర్పడినప్పుడు అది చిన్న సైజు, ఒక్కొక్కసారి మన ఏజ్ అయ్యే కొద్దీ చిన్న కణితి పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. కొంతమందిలో ఆటోమేటిక్గా అదే సైజు డిక్రీజ్ అయిపోతుంది. కొంతమందికి ఫామ్ అయిన కణితి అదే రాలిపోతుంది, అంటే ఆ కణితి లేకుండా మాయమైపోతుంది. చెప్పలేము, కొందరికి ఉంటుంది, కొందరికి పెరుగుతూ లాస్ట్ స్టేజ్ దాకా వెళ్తుంది, ఇంకొందరికి కొద్దిగా పెరిగిన తర్వాత అదే స్టాప్ అయిపోతుంది. అంటే ఆ ప్రొడక్షన్ ఆఫ్ ది సెల్స్ అనేవి స్టాప్ అయిపోతూ ఉంటాయి. సో ఈ కణుతులు ఫామ్ అయినప్పుడు మనకి ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు క్యాన్సర్ లాంటిది ఉందనుకోండి, ర్యాపిడ్గా మల్టిప్లై అయిపోతూ ఉంటే ఆ బాడీలో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి క్యాన్సర్ సెల్లు మనకి పాక్కుంటూ వెళ్ళిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే అది ఇంకో దగ్గరికి రావచ్చు, ప్యాంక్రియాస్ క్యాన్సరో, లివర్ క్యాన్సరో, లేదంటే ఇంకో చోటికి క్యాన్సర్ అనేది అది సోకుతూ వెళ్తూ ఉంటుంది, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కానీ మనకి ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఓన్లీ ఫర్ లేడీస్ గర్భాశయం దగ్గర మాత్రమే ఉంటాయి. ఇవి ఎక్కువగా కూడా స్ప్రెడ్ అవ్వవు, అంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ దీనివల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే కొంతమందిలో
మెనుస్ట్రల్ పెయిన్ ఉంటుంది, అంటే వీళ్ళ మెనుస్ట్రేషన్ 3 to 5 డేస్లో లోయర్ అబ్డామిన్ పొత్తి కడుపులో బాగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి. ఇంకొంతమందిలో మేబీ అంటే వీళ్ళకి పిల్లలు పుట్టేశాక అంటే రీప్రొడక్షన్ స్టేజ్ అయిపోయింది, దే ఆర్ నౌ నాట్ రీప్రొడ్యూసింగ్ బట్ స్టిల్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంది. వీళ్ళకేమవుతుంది అని అంటే హెవీ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. హెవీ బ్లీడింగ్ అంటే ఆ 5 డేస్లో ఏదో ఒకరోజు ఎక్కువగా బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి విపరీతంగా హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది. పీరియడ్స్ వచ్చాయి అని అంటే హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఇంకొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, కాన్స్టిపేషన్. ఇంకొంతమందిలో ఈ అన్ని సిమ్టమ్స్ కనిపించవచ్చు, మీకు హెడేక్ కనిపించవచ్చు, పీరియడ్ పెయిన్ కనిపించవచ్చు, కాన్స్టిపేషన్ కనిపించవచ్చు. ఇంకొంతమందిలో ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సిన మీకు డిజైర్ ఉంటుందన్నమాట. మీరు కాస్త ఒక ప్రతి హాఫ్ అన్ అవర్ 1 అవర్కి యూ జస్ట్ వాంట్ టు గో ఫర్ ది టాయిలెట్. ఇలా ఈ డిఫరెంట్ ఇలాంటివి ఏవైనా సంకేతాలు మీ బాడీలో కనిపిస్తూ ఉంటాయి. అంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత కానీ రాకముందర కానీ రెగ్యులర్గా మీకు ఇలాంటి పెయిన్ ఉంటే, అంటే బాగా లోయర్ అబ్డామిన్లో పెయిన్ కానీ అనిపిస్తూ ఉన్నా, ఇంకా మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా పెయిన్ లాంటిది అనిపిస్తూ ఉన్నా, నడుముకి నొప్పి అనిపిస్తున్నా, నడుము అది ఏ వైపు అయినా అనుకోవచ్చు, ఒకే వైపు నొప్పి ఉంటే అది కిడ్నీకి సంబంధించింది, ఇది కిడ్నీ గురించి కాదు, నడుముకి అటు ఇటు మీకు ఎప్పుడైనా పెయిన్ అనిపిస్తూ ఉన్నా, ఇవన్నీ ఏంటి అని అంటే ఫైబ్రాయిడ్స్కి సంకేతం అవ్వచ్చు. జస్ట్ సిమ్టమ్స్ అని చెప్తున్నాం. మరి ఎలా తెలుసుకుంటాం ఇది మనకుందా లేదా అని అనుకుంటే డాక్టర్స్ని, గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు ఒక అబ్డామిన్ స్కాన్ తీస్తారు. ఆ స్కాన్లో మీకు ఫైబ్రాయిడ్ ఉందా లేదా తెలుస్తుంది. ఓకే, సిమ్టమ్స్ చెప్పాం అంటే మీకు యూరినేషన్, ఫ్రీక్వెంట్ యూరినేషన్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, పీరియడ్ పెయిన్ కానీ, అబ్డామినల్ పెయిన్ కానీ, హెడేక్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు ఫైబ్రాయిడ్ ఉండొచ్చు. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నంత మాత్రాన పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయని కూడా చెప్పలేము. కొంతమందికి ఫస్ట్ 2 to 3 months కరెక్ట్ డేట్స్లో వస్తుంది, పర్ మంత్ కరెక్ట్గా రిలీజ్ అవుతుంది. మళ్ళీ 2 months డిస్టర్బ్ అయిపోతుంది, అంటే డిలేడ్ సైకిల్స్ 30 డేస్కి కాకుండా 40-45 డేస్కి రావచ్చు. ఇంకొంతమందికి 2 months దాకా రాకపోవచ్చు. ఇది డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, వ్యక్తికి చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే డాక్టర్ని కన్సల్ట్ చేస్తారో స్కాన్ తీసి మీకు ఫైబ్రాయిడ్ ఉందా లేదా చెప్తారు. మీరు ఉంది అని చెప్పగానే భయపడవలసిన అవసరం లేదు. ఇన్ జనరల్గా చిన్న సైజు కణతులుంటే, గర్భాశయంలో చిన్న సైజు కణతులుంటే అవి ఆటోమేటిక్గా మీ ఏజ్తో పాటు కొన్ని అలా పెరుగుతూ తగ్గిపోవచ్చు. మీరేమి సర్జరీ దాకా వెళ్ళవలసిన అవసరం ఉండదు. కోర్స్ ఇది డాక్టర్స్ గారు చెప్తారు. చిన్నవి ఉండొచ్చు ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి మహిళకి ఏదో ఒక స్టేజ్లో చిన్నవి ఉండొచ్చు, అవి ఆటోమేటిక్గా మాసిపోతాయి అన్నమాట. మీకు ఎక్కువగా పెయిన్ అనిపించి భరించలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఫైబ్రాయిడ్ ఉంది, ఇది చిన్నది, మీరు మెడిసిన్స్ తీసుకోవచ్చు అని అంటే ఆ మెడిసిన్స్ తీసుకుంటూ యోగా ప్రాక్టీసెస్ చేస్తే మీకు ఏవైతే ఇప్పుడు నేను సిమ్టమ్స్ చెప్పాను చూడండి, కాన్స్టిపేషన్, యూరినేషన్, హెడేక్, నడుము నొప్పి, ఇవన్నీ యోగా థెరపీ కానీ తీసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంటే ఆ చిన్న సైజు కణితికి సర్జరీ అవసరం లేదని డాక్టర్ గారు చెప్పారు. ప్లస్ ఈ యోగా ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే మీకు నెక్స్ట్ మంత్లీ సైకిల్లో మీకు ఏవైతే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారో ఆ డిస్కంఫర్ట్ లేకుండా ప్రశాంతంగా మంత్లీ సైకిల్ అనేది జరిగిపోతుంది. ఇప్పుడు ఆ సైజు కాకుండా ఇంకొద్దిగా పెద్ద సైజు ఉంది అని అనుకోండి, చిన్న సైజు కాకుండా కొద్దిగా పెరిగింది, మీకు బాగా నొప్పెడుతుంది. అప్పుడు డాక్టర్ గారు సర్జరీకి వెళ్ళాలో లేదో ఒక 2-3 months వెయిట్ చేద్దాము, చూద్దాము, ఇది ఎక్కువగా ఇబ్బంది లేకుండా మందులతో మాసిపోతుంది, లేదా ఇది మీకు ఇబ్బంది ఉండదు అని అనుకున్నప్పుడు, అంటే లిటిల్ బిట్ మోర్, చిన్నది కాకుండా ఇంకొద్దిగా ఉంటే అప్పుడు కూడా మీరు ఆల్టర్నేటివ్ థెరపీ, అంటే మనకి యోగా థెరపీ కానీ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ చిన్నది కూడా మీరు సూర్య నమస్కారాలు, రెగ్యులర్గా ప్రాణాయామాలు ఇవన్నీ చేస్తూ ఉంటే అది స్లోగా సైజు స్ట్రింక్ అయిపోతుంది. బట్ ఏదో ఇది ఒక మ్యాజిక్ లాగా 1 dayలో అయితే తగ్గదు. 3 to 6 months ప్రాక్టీస్ చేస్తే ఆ మీడియం సైజ్ది కొద్దిగా తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా అంటే మాసిపోవడానికి ట్రై చేస్తారు, అయిపోతుంది. అదే ఇంకొంతమందికి కొద్దిగా పెద్ద గడ్డలుగా ఉంటాయి. ఆ పెద్ద గడ్డలు వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెడతాయంటే వాళ్ళ
సెక్షువల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకు అనంటే ఆ యూట్రస్ మధ్యలోకి వచ్చేస్తుంటుంది, అది సైజ్ బాగా పెరిగిపోయి ఉంటుంది. సో సైజు పెరిగిపోయినప్పుడు వాళ్ళ సెక్షువల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది, యూరినేషన్కి ఇబ్బంది పెడుతుంది. అది సైజు పెరిగింది కాబట్టి గర్భాశయంకి అటు ఇటు ఉండే డిఫరెంట్ ఆర్గన్స్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివల్ల వేరే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అలాంటి కేసెస్లో డాక్టర్ గారు సర్జరీ అని అంటే కంపల్సరీ సర్జరీ చేసుకోవాల్సిందే, దానికి వేరే ఏ ఆల్టర్నేటివ్ లేదు. బట్ ఆ కేసులో కూడా మీరు సర్జరీ చేసుకున్నాక యోగా థెరపీ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అంటే యోగిక్ ప్రాక్టీసెస్ కానీ ప్రాక్టీస్ చేస్తుంటే తొందరగా రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ 3 కేసెస్, చిన్నవి ఉంటే ఏం చేయొచ్చు, మోడరేట్గా ఉంటే ఎలా తగ్గించవచ్చు, పెద్దవిగా ఉంటే ఎలా తీసేయచ్చో చూద్దాం. సో ఇవి యాక్చువల్లీ గర్భాశయ కణుతులు ఎక్కడెక్కడ ఉంటాయో నేను మీకు చూపిస్తాను. సో ఇది మన యూట్రస్ అండి, ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల చిన్న గడ్డల్లా కనిపిస్తున్నాయి చూడండి, ఇదొకటి, ఇదొకటి, ఇది 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 చాలా పెద్ద గడ్డ అనమాట ఇది. సో దీన్ని ఏమంటారు అనంటే ఫండల్ సబ్సరోసల్ అని అంటారు దీన్ని. ఇది చాలా పెద్దది, ఇది సర్జరీతో మాత్రమే తీయించగలుగుతాం. అలా కాకుండా చాలా చిన్నది గర్భాశయ గోడ లోపల ఉందనుకోండి, ఇది చాలా ఇంట్రామ్యూరల్ అని అంటారు, చాలా చిన్నది. ఇది మీకు ఫోటోలో పెద్దదిలా అనిపిస్తుంది, గర్భాశయం యొక్క గోడ అనమాట, లైనింగ్లో ఉంటుంది. ఇది చాలా చిన్నది, ఇది యూజువలీ మీకేమీ డిస్టర్బ్ చేయదు, మీకు వెజినల్ వాల్స్ని కానీ ఇంటర్కోర్స్కి కానీ ఏమీ డిస్టర్బ్ చేయదు. కాబట్టి దీనికి సర్జరీ అస్సలు అవసరం లేదు. పెయిన్ ఏమైనా స్లైట్ పెయిన్ వస్తూ ఉంటే మీరు యోగిక్ ప్రాక్టీసెస్ చేస్తే తగ్గుతుంది. అలా కాకుండా ఇది చూడండి, దీన్ని సబ్సెరోషల్ అని అంటారు. ఇది లైనింగ్లోనే ఉంది కానీ బయటికి వచ్చేసింది, బయటికి వేలాడుతూ చాలా పెద్దదిగా తయారైంది. యాక్చువల్లీ ఇక్కడితో ఎండ్ అయిపోవాలి, కానీ ఇది బయటకు వచ్చి ఇక్కడ పక్క నుండి ఆర్గన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇలా ఉండేటప్పుడు సర్జరీ కొన్నిసార్లు అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పక్క నుండే ఆర్గన్కి ఏమీ ఎఫెక్ట్ లేకుండా ఉంటే సర్జరీ ఉండకపోవచ్చు. సమ్ టైమ్స్ డాక్టర్స్ చెప్పినప్పుడు మనం సర్జరీ చేయాల్సి ఉంటుంది. అలాంటిదే ఇక్కడ ఇంకొకటి కూడా వచ్చింది చూడండి, ఇది సబ్ మ్యూకస్ అని అంటారు. సబ్ మ్యూకస్ అని అంటే ఇది యాక్చువల్లీ మన యూరినరీ ట్రాక్ట్, అంటే మనము యూరిన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది పెరిగిపోయి ఏమవుతుంది అంటే మీ యూరినరీ, అంటే మనము మూత్రాశయం ఉంది కదా, మూత్రాశయంకి డిస్టర్బ్ చేస్తూ ఉంది. సో ఇటువైపు వచ్చేసింది, లోపలికి పొంచుకొని వచ్చేసింది. ఇలా వచ్చినప్పుడు డెఫినెట్లీ సర్జరీ చేయాల్సి రావచ్చు. ఇంకొకటి, ఇది పైన నుంచి హ్యాంగ్ అవుతుంది. పైన అంటే మన ఫెలోపియన్ ట్యూబ్స్, యూట్రస్, ఎగ్స్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో అక్కడి నుంచి ఇది కిందకు వచ్చింది. సో ఏ సిట్యువేషన్లో అయినా మీరు ఈ డయాగ్రామ్లో ఎక్కడెక్కడ మనకి ప్రొడ్యూస్ అవ్వచ్చు, పైన ఇక్కడైనా ఉండొచ్చు, లేదు అని అనుకుంటే ఈ సైడ్లో వాల్స్లోకి రావచ్చు, లేదు అంటే లోపలికి ఇలా ప్రొజెక్ట్ అయి ఉండొచ్చు. ఇవి డిఫరెంట్ అన్నమాట, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఇదైనా ఉండొచ్చు, అదైనా ఉండొచ్చు. ఇవి చాలా చిన్నవి ఉంటాయండి, ఈ సైజులో నుంచి ఈ సైజు దాకా కూడా పెరగచ్చు. కొంతమందికి అరౌండ్ 1 kg 2 kgs దాకా కూడా పెరుగుంటాయి. మీరు ఒక్కొక్కసారి పేపర్స్లో చూసుంటారు 1.5 kg కణితిని గర్భాశయం నుంచి కోసి తీశారు అని. అవి చాలా రేర్ కేసెస్ అన్నమాట. సో ఇలాంటి కేసెస్లో సర్జరీ అవసరం లేదు, మోడరేట్గా ఉన్నాయి, తగ్గించుకోవచ్చు అని అనుకున్నప్పుడు మనకి యోగా ప్రాక్టీసెస్ హెల్ప్ చేస్తాయి. సో ఆయుర్వేద ప్రకారం అయితే అసలు ఈ కణుతులు అనేవి ఎందుకు డెవలప్ అవుతాయంటే మన బాడీలోని వాతం కానీ ఇంబ్యాలెన్స్గా ఉంటాయి. సో వాతం కానీ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇలాంటి కణుతులు అనేవి కఫం కానీ ఎక్కువ ఉంటే ఇలాంటివి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కఫం తగ్గించుకోవడానికి మనం ఏదైతే ప్రాణాయామాలు యూజ్ చేస్తామో అవన్నీ కూడా వీటికి యూజ్ చేయొచ్చు. యోగా ప్రాక్టీసెస్ అయితే నేను చెప్తాను, వరుసగా ఒక 5 నుంచి 10 ఆసనాలు ఉన్నాయి. సో యోగా ఆసనాలు కాకుండా, ప్రాణాయామ కాకుండా 2 ముద్రలు చాలా చక్కగా హెల్ప్ చేస్తాయండి. ఈ 2 ముద్రలు కూడా బాడీలోని కఫము బ్యాలెన్స్ చేయడానికి అండ్ అట్ ది సేమ్ టైం మీకు పెయిన్ ఏదైతే డెవలప్ అవుతుందో మెన్స్ట్రువల్ సైకిల్లో, ఆ పెయిన్ అంటే ఇన్ఫ్లమేషన్, ఆ ఇన్ఫ్లమేషన్ కూడా ఎప్పుడు వచ్చింది అని అంటే, ఒకటి పెయిన్ వస్తుంది అని అంటే
కఫం వల్ల వస్తుంది. ఆ పెయిన్తో పాటు మీకు హెడేక్, నడుము నొప్పి, ఇన్ఫ్లమేషన్ అంటాం కదా. ఇన్ఫ్లమేషన్ అంటే కొద్దిగా మనకి ఎక్కువగా ఇక్కడ వాతం ఎక్కువైనప్పుడు ఎలా మనకి కీళ్ళ వాతం అని అంటారు చూడండి, ఆర్థరైటిస్, అలా నడుము దగ్గర పెయిన్ రావడము, లేదా వెనక మనకి సేక్రమ్ రీజన్లో పెయిన్ రావడము, ఇలాంటివన్నీ కూడా ఆ ప్లేసెస్లో వాతం ఎక్కువైనప్పుడు వస్తుంది. సో కఫము, వాతము రెండు ఇంబ్యాలెన్స్ అయ్యాయి. ఈ రెండు ఇంబ్యాలెన్స్ని తగ్గించడానికి 2 ముద్రలు ఉన్నాయండి. చాలా ఎఫెక్టివ్ ఇది ఏజ్ మీకు ఏది ఉన్నా కూడా, మీకు ఏ ఏజ్ ఉన్నా కూడా రెగ్యులర్గా 10 నుంచి 15 నిమిషాల పాటు చేయగలిగితే పెయిన్ అనేది చాలా చక్కగా తగ్గిపోతుంది. అసలు ఆ ముద్రలు ఏంటో చూద్దాము. ఫస్ట్ వన్ యోని ముద్ర అని అంటారు. సో యోని ముద్ర ఎలా చేయాలో చూద్దాము. మీ ఫింగర్స్ని ఇలా ఇంటర్లాక్ చేసుకోవాలండి. ఇంటర్లాక్ చేసిన తర్వాత మీ చూపుడు వేలిని ఇలా దగ్గరికి తీసుకురావాలి. చూడండి. సో తీసుకొని వచ్చి కరెక్ట్ ఇలా మీ నాభి దగ్గరికి పెడితే, ఇప్పుడు ఈ ముద్ర యొక్క ఆకారం చూస్తే ఇది మహిళల యొక్క వెజినా అని పోలి ఉంటుందండి. సో దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ యోని. యోనిని పోలి ఉంటుంది కాబట్టి దీని పేరు యోని ముద్ర అని చెప్పారు. సో మీరు ఏ ప్రాణాయామ చేస్తూ ఉన్నా లేదా మెడిటేషన్ చేస్తూ ఉన్నా యోని ముద్రలో కూర్చొని చేసినప్పుడు మీకు ఫస్ట్ పాయింట్ ఏదైతే పెయిన్ వస్తుందో యూట్రస్లో లేదా లోయర్ అబ్డామిన్లో పెయిన్ ఏదైతే వస్తుందో ఆ పెయిన్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. వాతం ఎక్కడైతే గర్భాశయంలో ఎక్కడైతే వాతం అనేది ఇంక్రీజ్ అయిందో అది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ యోని ముద్రలో కూడా 2-3 వేరియేషన్స్ ఉన్నాయండి. యూజువల్గా అయితే ఇది యోని ముద్ర. మీకు ఇలా చేసినప్పుడు మీకు కరెక్ట్గా ఆ షేప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా కాకుండా యోని ముద్రని కొంతమంది ఇలా ఫింగర్స్ ఇలా టచ్ చేసి కూడా చేస్తుంటారండి. ఇది ఒక వెరైటీ. ఇది కూడా యోని ముద్ర. కొంతమంది అదర్ వేరియేషన్, కొంతమంది ఇలా కూడా యోని ముద్ర చేస్తారు. ఇంకొంతమంది ఫింగర్స్ని ఇలా టచ్ చేసేసి, అంటే బెండ్ చేస్తున్నాను, సో బెండ్ చేసి కూడా యోని ముద్ర చేస్తారు. సో బట్ రియల్గా కరెక్ట్గా చేయాల్సిన పద్ధతి అయితే ఇది. మిగతావి కూడా వేరియేషన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఈ యోని ముద్రతో పాటు మహాత్రిక ముద్ర ఉందండి. మహాత్రిక ముద్ర చూద్దామండి. సో మీ బోత్ హ్యాండ్స్ ఇలా తీసుకున్నాక లిటిల్ ఫింగర్ని టచ్ చేశారు, ఆ తర్వాత ఫింగర్ని టచ్ చేశారు, అండ్ దెన్ థంబ్ టచ్ చేశాక ఈ 2 ఫింగర్స్ని ఓపెన్ చేసి ఉంచేసేయాలండి. ఇది వచ్చి మహాత్రిక ముద్ర. మహాత్రిక ముద్రలో కూడా బాడీలో ఏవైతే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో, పర్టికులర్లీ ఫర్ ఉమెన్కి సంబంధించి మహిళలకి ఏవైతే ఇంబ్యాలెన్సెస్, మెన్స్ట్రేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్, హై బ్లీడింగ్ ఉన్నా, లేదు అని అంటే దీనివల్ల మీకు హెడేక్ వస్తూ ఉన్నా, ఇవి తగ్గడానికి మహాత్రిక ముద్ర అనేది హెల్ప్ చేస్తుంది. ఇది కూడా రెగ్యులర్గా మీరు 10 to 15 మినిట్స్ పాటు చేయాల్సి వస్తుంది. వీటితో పాటు ప్రాణాయామ అనగానే మనకి బ్రీతింగ్ ప్రాక్టీసెస్. సో బ్రీతింగ్ ప్రాక్టీసెస్లో అనులోమ విలోమ ప్రాణాయామ చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది నాడుల్ని చాలా వరకు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. మనం ఓన్లీ ఒక రైట్ సైడ్నో లెఫ్ట్ సైడ్నో మనము ఫాలో అవ్వట్లేదు, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి అనులోమ విలోమ ప్రాణాయామ. ఇది ఎలా చేయాలో ఒక్కసారి జస్ట్ 3 సైకిల్స్లో నేను మీకు చూపిస్తాను. సో బ్రింగ్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్ విష్ణు ముద్ర. రైట్ హ్యాండ్ని విష్ణు ముద్రలో తీసుకొచ్చారు, లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్రలో పెట్టారు. సో అనులోమ విలోమ ప్రాణాయామ కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేశాను. ఇన్హేలింగ్ త్రూ రైట్ నాస్ట్రిల్, ఎక్సేల్ త్రూ లెఫ్ట్ నాస్ట్రిల్, ఇన్హేల్ త్రూ లెఫ్ట్ నాస్ట్రిల్, ఎక్సేల్ త్రూ రైట్, ఇన్హేల్ త్రూ రైట్, exhale through left, inhale through left, exhale through right, inhale through right, exhale through left, inhale through left, exhale through right, inhale through right,
ఎక్సేల్ త్రూ లెఫ్ట్. రైట్. సో దీన్ని ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటారు. ఈ ప్రాణాయామాన్ని మీరు రెగ్యులర్గా 10 to 15 మినిట్స్ చేస్తున్నా కూడా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. దీంతో పాటు శీతలి ప్రాణాయామ బాడీని కూలింగ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జస్ట్ ఒక 2 రౌండ్స్ చూపిస్తాను ఎలా చేయాలి అన్నది. సో మీ పళ్ళని టైట్ చేయాలి. ఇది శీతలి ప్రాణాయామ. పళ్ళని టైట్ చేస్తాము, పళ్ళ సందులోంచి శ్వాస తీసుకుంటాము, ముక్కు ద్వారా శ్వాస వదులుతాం. ఇంకొక ప్రాణాయామ, చాలా ఎఫెక్టివ్ ప్రాణాయామ ఏంటి అంటే భ్రమరీ ప్రాణాయామ. భ్రమరీ ప్రాణాయామ మన నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో ఆ పిట్యూటరీ గ్లాండ్ మన హార్మోన్స్ మొత్తం ప్రొడక్షన్కి కంట్రోల్ చేసేది. ఇంత ముందర చెప్పాం, పిట్యూటరీ గ్లాండ్ ఏంటంటే మన బాడీకి ఒక డైరెక్టర్ లాంటిది. అది చెప్పినప్పుడే హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ పిట్యూటరీ గ్లాండ్ని స్ట్రెంథన్ చేయాలి అంటే భ్రమరీ ప్రాణాయామ యూజ్ చేయాలి. సింపుల్ భ్రమరీ ప్రాణాయామ, చక్కగా ఇలా కూర్చుంటాము, ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాము. శ్వాస తీసుకున్నాక పెదాల్ని క్లోజ్ చేసి మకారం పలుకుతాము. 2 రౌండ్లు చూపిస్తాను నేను మీకు. ఇది భ్రమరీ ప్రాణాయామ. మకారం ఎంతసేపు పలకగలిగితే అంత మంచిది. ఇది మీ నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని కూడా కామ్ చేస్తుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈరోజుటి కార్యక్రమంలో మన ఫైబ్రాయిడ్స్ రావడానికి కారణాలు ఏంటి, దానికి యోగా చికిత్సలో ఏమైనా ఉందా లేదా దాని గురించి డిస్కస్ చేశాము, ప్రాణాయామాలు డిస్కస్ చేశాము. నెక్స్ట్ ఎపిసోడ్లో దీనికి సంబంధించి ఆసనాల గురించి మనం తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. మెరుగైన ఆరోగ్యమే మీ ప్రాధాన్యమా? ఇప్పుడు నైపుణ్యం గల మీ డాక్టర్ల సేవలు నెల్లూరు పొగతోటలోని నారాయణ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ లో కూడా డాక్టర్ కె హరికృష్ణారెడ్డి సీనియర్ ఆర్థోపెటిక్ సర్జన్, ఫిజియోథెరపీ సేవలు కూడా అందుబాటులో కలవు. నారాయణ మల్టీ స్పెషాలిటీ క్లినిక్, సండే మార్కెట్ దగ్గర, పొగతోట, నెల్లూరు.